దీంట్లో అన్ని ఇచ్చిన వీళ్ళు ఆ ఒక్కటే ఎందుకు మిస్ చేశారో నాకైతే అర్థం కావట్లేదు. రియల్‌మీ తీసుకొచ్చే మొబైల్ సక్సెస్ అవుతాయా లేదా అనేది పక్కన పెడితే ఆడియో ప్రొడక్ట్స్ మాత్రం 90% ఆఫ్ ద టైమ్ సక్సెస్ అవుతాయి. ఎప్పుడు కూడా మంచి సేల్స్ అయితే అవుతుంటాయి. రీసెంట్‌గా రియల్‌మీ బడ్స్ ఎయిర్ 5కి సక్సెసర్‌గా రియల్‌మీ బడ్స్ ఎయిర్ 6ని అయితే వీళ్ళు లాంచ్ చేశారు. ఈ వీడియోలో దీనికి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ నా ఎక్స్పీరియన్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆలస్యించకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ యాజ్ యూజువల్‌గా ఇది రిటైల్ యూనిట్, అమెజాన్‌లో నా ఓన్ మనీతో పర్చేస్ చేసిందే, బ్రాండ్ పంపించింది అయితే కాదు. సో ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ ఫుటేజ్ చూద్దాం. ఆల్రెడీ రాగానే నేను ఓపెన్ చేసి యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో మీకోసం బాక్స్ పై అయితే చూడొచ్చు రియల్మీ బడ్స్ ఎయిర్ 6 అని అయితే మెన్షన్ చేసి ఉంది. హై రెజల్యూషన్ ఆడియో వైర్లెస్ సపోర్ట్ అండ్ ఎల్హెచ్డిసి సపోర్ట్ అయితే ఉంది, ఇన్ కేస్ మీ మొబైల్ సపోర్ట్ చేస్తే. అండ్ బ్యాక్ సైడ్ మనకి దీనికి సంబంధించిన ప్రైసింగ్ అయితే 5,999గా మెన్షన్ చేశారు. బట్ 2,999కి అయితే నేను పర్చేస్ చేశాను. అదే ప్రైస్ రేంజ్లో అయితే సేల్ అవుతుంది. అండ్ సైడ్కి 6 మైక్ కాల్ నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ అప్ టు 40 hours ఆఫ్ ప్లేబ్యాక్ అండ్ మ్యాటే మెటల్ స్టైల్ సర్ఫేస్ ప్రాసెసర్ అయితే మెన్షన్ చేసి ఉంది. అండ్ ఇటు సైడ్ మరిన్ని ఫీచర్స్ మెన్షన్ చేశారు, ఎలా వర్క్ చేస్తాయో ముందు మాట్లాడదాం. అండ్ బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్లో మనకి ఇయర్ బడ్స్ అండ్ టైప్ సి కేబుల్, 3 pairs ఆఫ్ సిలికాన్ టిప్స్ అయితే ఉన్నాయి. అండ్ మీడియంవి ఇన్స్టాల్ చేసి అయితే ఉన్నాయి. అండ్ పేపర్ వర్క్ అయితే ఉంది. సో ఎప్పుడైతే ఈ టిప్స్ మీకు పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వవు, కొందరికి చిన్నగా అవుతాయి, కొందరికి పెద్దగా అవుతాయి, అలాంటప్పుడు సో ఈ బాక్స్లో వచ్చిన టిప్స్ని అయితే చేంజ్ చేయండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్ కంఫర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఓవర్ గురించి మాట్లాడుకునే ముందు ఈ రియల్మీ బడ్స్ ఎయిర్ 6కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ పై అయితే కనిపిస్తాయి. ఒకసారి పాస్ చేసి అయితే చదవండి, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ముందుగా కేస్ గురించి మాట్లాడుకుంటే కేస్ యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ సో నాకైతే చాలా బాగా నచ్చింది. రియల్మీ బడ్స్ ఎయిర్ 5కి ఏమాత్రం తగ్గకుండా అయితే ఉంది. కేస్ అంతా కూడా మనకి ఫ్రాస్టెడ్ మ్యాటే ఫినిషింగ్తో అయితే వచ్చింది. అండ్ కేస్ ఇన్సైడ్ మనకి గ్లాసీ ఫినిషింగ్తో ఈ పర్టికులర్ కలర్ వేరియంట్ మాత్రం ఆరెంజ్ టోన్తో అయితే ఉంది ఇన్సైడ్. అండ్ ఈ కేస్ ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ అయితే అబ్జర్వ్ చేయట్లేదు. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా కేస్ది చాలా బాగుంది. ఈ ప్రైస్ రేంజ్లో డెఫినెట్గా బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ కేస్ ఓవల్ షేప్గా ఉంది, కాంపాక్ట్గా ఉంది, ఈజీగా పాకెట్లో అయితే ఫిట్ అవుతుంది. కేస్ ఫ్రంట్ సైడ్ మనకి రియల్మీ బ్రాండింగ్ ఉంది, బాటంలో ఎల్ఈడి ఇండికేటర్ ఉంది. అండ్ దాని కింద మనకి టైప్ సి పోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ రిసెట్ ఆర్ పేరింగ్ బటన్ అయితే ఉంది. అండ్ ఇంకా బర్డ్స్ యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సేమ్ సిమిలర్ డిజైన్ తోటే వచ్చాయి బర్డ్స్ మనకి. సో స్టెమ్ మనకి ఫ్రాస్టెడ్ మ్యాటే ఫినిషింగ్తో వచ్చింది. అండ్ బర్డ్ ఏరియా ఏదైతే రౌండెడ్ ఏరియా ఉంటుందో అది గ్లాసీ ఫినిషింగ్తో ఉంది. అండ్ టిప్స్కి మనకి కొంచెం ఆరెంజ్ టోన్ అయితే ఉంది కింది వైపు. ఓవరాల్గా వీటి యొక్క డిజైన్ కూడా చాలా బాగుంది, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా సాలిడ్గా ఉంది. అండ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే సో ఏవైతే ప్రీ అప్లైడ్ అయ్యి వచ్చాయో సిలికాన్ టిప్స్ అవి మాత్రం నాకైతే పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యాయి. కంఫర్ట్ విషయంలో నాకైతే ఎలాంటి ఇష్యూస్ కనిపించలేదు. ఈవెన్ లాంగ్ అవర్స్ యూజ్ చేసినా కానీ డైరెక్ట్గా నేను కేసులో నుంచి తీసి పెట్టుకోగానే అయిపోయింది మొత్తం నాయిస్. నాకు చాలా మటుకైతే క్యాన్సిల్ అయిపోయింది. ఏవైతే ఎక్స్టర్నల్ సౌండ్స్ ఉంటాయో వాటిని 80 to 85% వరకు అయితే తగ్గించేసింది. ఇప్పుడు నేను వీడియో షూట్ చేసేటప్పుడే నాకు కొంచెం ఏదో అబ్నార్మల్గా ఉంది. సో టైట్గా పెట్టుకుంటే చాలా వరకు అయితే నాయిస్ని క్యాన్సిల్ చేస్తుంది. ANC 3000లో బెస్ట్ అని అయితే చెప్పొచ్చు ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ ఈ ANC యొక్క ఇంటెన్సిటీని కూడా మీరు కావాలంటే రియల్మీ లింక్ యాప్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ సాంగ్స్ వినేటప్పుడు సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే 12.4mm డీప్ బేస్ డ్రైవర్స్తో వస్తుంది. అండ్ AAC/SBC కోడెక్స్ని సపోర్ట్ చేస్తుంది. హై రెజల్యూషన్ ఆడియో సపోర్ట్, డాల్బీ అట్మోస్ సపోర్ట్, ఎల్హెచ్డిసి సపోర్ట్. ఒకవేళ మీ మొబైల్ కనుక సపోర్ట్ చేస్తే మంచి క్వాలిటీలో అయితే సాంగ్స్ వినొచ్చు. సో నేనైతే చాలా రోజులుగా అయితే టెస్ట్ చేస్తున్నాను. నా ప్రైమరీ ఇయర్ ఫోన్స్కి అయితే ఉన్నాయి. సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఓవరాల్ సౌండ్ స్టేజ్ రియల్మీ బడ్స్ ఎయిర్ 5 లాస్ట్ జనరేషన్లో వీళ్ళు తీసుకొచ్చారు, దాంతో కంపేర్ చేస్తే సో కొంచెం ఇంప్రూవ్డ్ అనిపించింది. అండ్ బేస్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా అందులో డీప్ బేస్ అండ్ రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బేస్ని మీరు ఇంకా ఎన్హాన్స్ చేసుకోవచ్చు కావాలంటే రియల్మీ లింక్ యాప్లో. సో బేస్ లవర్స్కి అయితే ఇది ఈజీగా నచ్చుతుంది. అండ్ వోకల్స్ బాగున్నాయి, ట్రిబుల్స్ బాగున్నాయి. మీరు కావాలంటే బేస్ని కంట్రోల్ చేసుకునేలా సో ఈక్యూ మోడ్ను మీకు ఎట్లా అంటే అట్లా అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా చాలా ఈక్యూ మోడ్స్ ఉన్నాయి, లేదంటే మీరు ఓన్గా కస్టమైజ్ చేసుకోవచ్చు. సౌండ్ క్వాలిటీ పరంగా నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ చాలా లౌడ్గా ఉంది. 80% పెట్టుకుంటేనే మనకైతే లౌడ్గా అయితే అనిపిస్తుంది. సో 100%కి అయితే వెళ్ళాల్సిన అవసరం నాకైతే రాలేదు. జనరల్గా నేను 100% పెట్టుకుని వింటాను. ఏ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా. ఇందులో 100% నాకు చాలా ఎక్కువ అనిపించింది. 80% అయితే సో చాలా అంటే చాలా లౌడ్గా ఉంది. అండ్ 100%లో స్లైట్లీ కొంచెం మీకు డిస్టార్షన్ అయితే అనిపించవచ్చు. బట్ 80-90% వరకు వెళ్ళినా మీకు ఎలాంటి డిస్టార్షన్ అయితే లేదు. సౌండ్ క్వాలిటీ ఈ ప్రైస్ రేంజ్లో క్లియర్గా బెస్ట్ అని అయితే అనిపించింది నేను ఇప్పటివరకు టెస్ట్ చేసిన ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్లో అండర్ 3000లో. అండ్ కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే 6 మైక్స్తో వస్తుంది కాల్స్ కోసం. అండ్ నేను నార్మల్ కండిషన్స్లో టెస్ట్ చేశాను. అండ్ బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా టెస్ట్ చేశాను. నార్మల్ కండిషన్స్లో కాల్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి శాంపిల్ని వినండి. ఇది రియల్మీ బడ్స్ ఎయిర్ 6 కాల్ క్వాలిటీ నార్మల్ కండిషన్స్లో. మనం ఒకే చోట స్టేబుల్గా ఉన్నప్పుడు, ఓ మాదిరి ట్రాఫిక్ దగ్గరగా ఉన్నప్పుడు కాల్ క్వాలిటీ ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇదైతే హైవేకి జస్ట్ 20 meters ఆ డిస్టెన్స్ ఉన్నాను. అప్పుడప్పుడు వెహికల్స్ పోతున్నాయి. అండ్ ఇప్పుడు నా ముందు నుంచి కూడా ఒక ఆటో వెళ్తుంది.
కాల్ క్వాలిటీ ఎలా ఉందో మీరైతే జడ్జ్ చేయొచ్చు. సో విన్నారు కదా, నార్మల్ కండిషన్స్లో సో కాల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. అండ్ బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు శాంపిల్ని అయితే ఒక్కసారి వినండి. వినే ముందు జస్ట్ ఈ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ మైక్ని ఎలా పిక్ చేసుకుంటున్నాయి అనేది టెస్ట్ చేయడం కోసం మాత్రమే నేను బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు టెస్ట్ చేస్తాను తప్పితే డ్రైవ్ చేస్తున్నప్పుడు ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ యూజ్ చేయమని అయితే అసలే రికమెండ్ చేయను. ఒకసారి అయితే శాంపిల్ వినండి, మీకు కాల్ క్వాలిటీ ఎలా అనిపించింది. అండ్ ఇప్పుడు బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కాల్ క్వాలిటీ అయితే ఇలా ఉంటుంది. Realme Buds A6 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 Realme Buds A6 call quality 1 2 3 1 2 3 1 2 3 Realme Buds ఇక్కడ స్లో అయ్యాను కాబట్టి మీకు వినబడుతుండొచ్చు. Realme Buds A6 call quality 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 సో విన్నారు కదా, జనరల్గా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈవెన్ 5000 6000 వరకు వెళ్ళినా కానీ కాల్ క్వాలిటీ, ఎందుకంటే గాలి ఎదురుగా వస్తుంది, సైడ్ నుంచి వస్తుంది, ఎట్లా పడితే అట్లా వస్తుంది హెల్మెట్ లేనప్పుడు కాబట్టి సో సరిగా పిక్ చేసుకో. బట్ ఇందులో మాత్రం కొంచెం బెటర్ అనిపించింది ఈ 3000 ప్రైస్ రేంజ్లో వేరే వాటితో కంపేర్ చేస్తే. సో ఓవరాల్ కాల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీరు మరీ జర్నీ చేస్తున్నప్పుడు కాల్స్ హైయెస్ట్ ప్రయారిటీ అయితే బెటర్. ఈ ప్రైస్ రేంజ్లో కాదు, ఇంకో 1000 తక్కువ పెట్టుకొని నెక్ బ్యాండ్కి వెళ్ళండి. అదర్వైజ్ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్గా చూస్తే కాల్ క్వాలిటీ 3000లో బాగుంది. అండ్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే వితౌట్ ఏఎన్సీ నాకు నియర్లీ 30 అవర్స్ బ్యాటరీ లైఫ్ అయితే వచ్చింది. బ్యాటరీ లైఫ్ ఎక్సలెంట్గా ఉంది. విత్ ఏఎన్సీ నియర్లీ 20-23 అవర్స్ ఈ మధ్య అయితే వచ్చింది. బ్యాటరీ లైఫ్ విషయంలో కంప్లైంట్స్ లేవు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. 10 minutes ఛార్జ్ చేస్తే 7 hours ప్లే బ్యాక్ టైం అయితే వస్తుంది. అండ్ ఈ ఇయర్ ఫోన్స్ టచ్ కంట్రోల్స్తో వస్తాయి. టచ్ సెన్సిటివిటీ కూడా చాలా బాగుంది. సో మనం జనరల్గా డబుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్, సింగిల్ ట్యాప్ చేస్తే ప్లే అవుతుంది, మళ్ళీ ట్యాప్ చేస్తే పాజ్ అవుతుంది. అండ్ ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్ మధ్య అయితే స్విచ్ అవుతుంది. లేదంటే రియల్మీ లింక్ యాప్లో సో మీరు చాలా కస్టమైజేషన్స్ అయితే చేసుకోవచ్చు. అంటే డబుల్ ట్యాప్ చేస్తే ఏం కావాలి, సింగిల్ ట్యాప్ చేస్తే ఏం కావాలి, సో ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఏం కావాలి అనేది మీకు నచ్చినట్టుగా కావాలంటే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. నాకు మెయిన్గా రియల్మీ ఇయర్ బడ్స్లో బాగా నచ్చింది, వీళ్ళ రియల్మీ లింక్ యాప్ సపోర్ట్ అయితే చాలా బాగుంటుంది. టన్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచే మీరు హై రెజల్యూషన్ ఆడియో ఇలాంటి ఫీచర్స్ని అయితే ఎనేబుల్ చేయొచ్చు. బ్యాటరీ పర్సంటేజ్ని చెక్ చేయొచ్చు. అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్ ఏఎన్సీ మధ్య షిఫ్ట్ అవ్వచ్చు. అండ్ ఏఎన్సీ ఎంత ఇంటెన్సిటీ ఉండాలో ఇక్కడనే మార్చుకోవచ్చు. అండ్ డైనమిక్ బేస్ని కూడా ఇక్కడ నుంచే ఆన్ చేయొచ్చు. అండ్ దాని యొక్క ఇంటెన్సిటీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. హై రెజల్యూషన్ మోడ్ డాల్బీ అట్మాస్ని కూడా ఎనేబుల్ చేయొచ్చు. అండ్ మైండ్ ఫ్లో మ్యూజిక్, మనం ఏదన్నా ప్లెజెంట్ మ్యూజిక్ వినాలనుకున్నప్పుడు ఇక్కడ డిఫాల్ట్గా కొన్ని సౌండ్స్ అయితే ఉంటాయి. వర్షం పడుతున్నప్పుడు, గాలి వస్తున్నప్పుడు, ఇట్లా కొన్ని డిఫాల్ట్ సౌండ్స్ అయితే ఉన్నాయి. కొంచెం ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ కోసం కావాలనుకుంటే ఈ రియల్మీ యాప్లో మీరైతే వినొచ్చు. అండ్ గేమింగ్ గురించి మాట్లాడుకుంటే 55 milliseconds లో లేటెన్సీ మోడ్తో అయితే ఈ రియల్మీ బడ్స్ A6 వస్తుంది. సో నేను ఎప్పుడు చెప్పేది గేమింగ్ కోసం అయితే మీరు బెటర్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ వాడండి. బట్ అలాంటి క్యాజువల్ గేమర్స్ మాత్రం వాడుకోవచ్చు, ఎలాంటి డిలేని అయితే నోటీస్ చేయరు. అండ్ ఈ ఇయర్ ఫోన్స్ ఇన్ ఇయర్ డిటెక్షన్ ఫీచర్తో వస్తాయి. మనం చెవులో పెట్టుకున్న వెంటనే సాంగ్ ప్లే అవుతుంది, మళ్ళీ తీస్తే పాజ్ అవుతుంది. ఇన్ ఇయర్ డిటెక్షన్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ కనెక్టివిటీ పరంగా కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు. ఫాస్ట్ పేరింగ్ని అయితే సపోర్ట్ చేస్తుంది. కేసు నుంచి తీయగానే నాకైతే మొబైల్లో పాపప్ అయితే వచ్చింది. సో అండ్ ఒకసారి కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ డిస్కనెక్ట్ అవ్వడం, రీకనెక్ట్ అవ్వడం, అలాంటి ఇష్యూస్ అయితే నా పర్టికులర్ యూనిట్లో అయితే ఏమీ లేవు. చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే పెద్దగా కాన్స్ ఏమీ లేవు. కాకపోతే జనరల్గా ఈవెన్ ఇంతకంటే తక్కువ ప్రైస్ రేంజ్ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్లో కూడా నేను డ్యూయల్ పేరింగ్ని చూశాను. బట్ ఇందులో మాత్రం అది స్కిప్ చేశారు. అన్నీ ఇచ్చి ఒక్కటి ఎందుకు స్కిప్ చేశారో నాకైతే అర్థం కావట్లేదు. అది కూడా ఇచ్చి ఉంటే పర్ఫెక్ట్ అయ్యి ఉండేది. ఎయిర్ 6 Pro కోసం దాన్ని పక్కన పెట్టేశారో ఏమో, అదర్వైజ్ వేరే పెద్ద కాన్స్ అయితే కనబడలేదు. ఓవరాల్గా 3000లో దీన్ని కొట్టే ఇయర్ ఫోన్స్ అయితే నాకు కనిపించలేదు. లేదు మాకు డ్యూయల్ పేరింగ్ కూడా కావాలి, ఇంకొంచెం సౌండ్ క్వాలిటీ బెటర్గా ఉండాలి అనుకుంటే ఇంకో Air 2 Proకి వెళ్ళొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది రియల్మీ బడ్స్ A6కి సంబంధించిన నా ఎక్స్పీరియన్స్. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.